అస్మద్గురుభ్యో నమ. ఇది ప్రశ్న సాముద్రిక శాస్త్రము శకున శాస్త్రానికి సంబంధించిన ప్రశ్న. మన శరీరంలో కుడి పక్క అదిరింది, ఎడమ పక్క అదిరింది అంటే ఈ మంచి చెడు ఎలా తెలుస్తుందండి, ఎలా అదరవచ్చును? ఇది పంచాంగం తీస్తే పంచాంగంలో శకున శాస్త్రంలో అది క్లియర్గా ఇచ్చారు. మళ్ళీ ప్రశ్న ఎందుకు అడిగారు అంటే దాని మీద మీకు నమ్మకం లేదన్నమాట. సొంతంగా పంచాంగాలు రాసిస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది. దాంట్లో కొంతమంది ఆడవాళ్ళకి సంబంధించిన విశేషాలు ఉంటాయి, అవి రాయకూడని రాతలతో రాసి ఇబ్బందులు పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. చేత పంచాంగం లాంటి గ్రంథాలు, అసలు ఏదైనా గ్రంథం అక్షర రూపం దాల్చిన సిరా చుక్క 1,00,000 మెదళ్లకు అన్నాడు డాక్టర్ నారాయణ రెడ్డి గారు. చేత ప్రింట్ అయ్యి బయటకు వచ్చిందంటే అది మంచి కలిగించాలి తప్ప చెడు కలిగించకూడదు. ఇక్కడికి అదురుట అన్నది శకున శాస్త్రమే, నిజమే. ఆడవాళ్ళకైతే ఎడమ భాగాలు అదిరితే క్షేమము, మగవాళ్ళకైతే కుడి భాగాలు అదిరితే క్షేమము. అంటే అదరడం అంటే అర్థం ఏమిటి? నెర్వస్ వీక్నెస్ వల్ల అదిరిందనుకోండి, అది లెక్క కాదు. యాదృచ్ఛికంగా అదరాలి. కంటి రెప్ప కానీ, పెదవి కానీ, చెవి కానీ, భుజం మీద ఉండే కండరము కానీ, తొడ, పాదము ఇలాగా. దానికి ఒక చిన్న ఉదాహరణ అండి. సుందరకాండలో హనుమంతుడికి సీతమ్మతో మాట్లాడబోతున్నాడు. సీతమ్మ కన్ను అదిరిందిట. ఎలా అదిరిందో తెలుసునా? చాలా అందంగా వర్ణించాడు వాల్మీకి. దాన్ని విశ్వనాథ వారు మరొకళ్ళు కూడా ఎలా చెప్పారంటే, వర్షపు చినుకుట పద్మపు రేకు మీద పడగానే ఆ రేకు మించి వర్షపు చినుకు జారి కింద ఉండే వికసించిన రేకు మీద పడితే అక్కడి నుంచి నీళ్ళలో పడుతుంది చినుకు. అప్పుడు ఆ రేకు ఉంటుంది చూసారా, అది ఒక్కసారి జలదరిస్తుంది కొంచెం, అలా వణకాలిట. అంతే తప్ప పదే 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 అదురుతోంది అనుకోండి, నెర్వస్ వీక్నెస్ అర్థం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అంచేత కుడిపక్క అదరడం అన్నది మగవాళ్ళకి క్షేమము, ఎడమ పక్క అదరడం అన్నది ఆడవాళ్ళకి క్షేమము. ఎడమ పక్క అదిరినట్టయితే మగవాళ్ళకి అది వేరే వ్యతిరేకమైనది అవుతుంది, కుడిపక్క అదిరినట్టయితే వేరే శేషం ఆడవాళ్ళకి. ఎందుకండి? ఆడవాళ్ళకి ఎడమ పక్క స్థానాన్ని ఇచ్చారు పెద్దలు. చాలామంది కోపం, ఆ వెంకటేశ్వర స్వామికి పద్మావతం కుడి పక్కన ఉంటుంది, ఎందుకు ఎడ పక్కన కూర్చోబెట్టారండి? కాయన ఒక్కసారి ఆడవాళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకుంటారు, కుడి చంకలో వేసుకుంటారా ఎడమ పక్కన వేసుకుంటారా? మీరు ఎప్పుడైనా గమనించారా? మగాళ్ళు అయితే కుడి పక్కన ఎత్తుకుంటారు లాగా, ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారో తెలుసా? ఎడమ పక్కన ఎత్తుకుంటారు. ఎందుకని? ఎడమ పక్క ఎత్తుకుంటే కుడి చెయ్యి ఖాళీగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటే గబుక్కుని కాసుకోవడానికి కుడి చేత్తోటి పట్టుకోవచ్చు అనమాట. మీకు తెలియదు కానీ 1960-80 ప్రాంతాల్లో ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పుస్తకాలన్నీ దొంతరగా పెట్టుకుని కుడి చేత్తోటి మోసుకెళ్ళేవారా, ఎడం చేత్తోటి మోసుకెళ్ళేవారా? జ్ఞాపకం ఉందా మీకు? చూసుకోండి ఒకసారి. ఎడం చేత్తోటి పట్టుకుని ఇలా గుండెలు ఎత్తుకుని. ఎప్పటికి కూడా సైకాలజీ దాంట్లో గుంపుగా వెడుతున్నప్పుడు ఎవరైనా కానీ తమకి తెలియకుండానే ఎడమ పక్క నడుస్తూ ఉంటే ఉన్నవాళ్ళందరికంటే మేమే పెద్దవాళ్ళం, రక్షకులం అన్న భావన వాళ్ళల్లో ఉంటుంది. పేరెంటల్ ఫీలింగ్ అంటాడు పాపం శాస్త్రకారుడు. అంచేత ఆడవాళ్ళకి అది అందుకోసం అది అదిరినట్టయితే వాళ్ళకి క్షేమము, మగవాళ్ళకి కుడి పక్క అదిరినట్టయితే క్షేమము. ఈ అదురుడు ఎలా ఉండాలి? ఒక్క సెకను, ఒక్క నిమిషం సేపు అదిరిందనుకోండి, తేడా ఉంది, ఎక్కడో తిందో తేడా వచ్చింది నీకు. అంచేత అది అదిరి అదరినట్టుగా అలా కనిపించాలి తప్ప అంతకంటే తప్ప పదే పదే అదురుతోంది, ఇలా పాట కోసం రాశాడు పాపం అంతే. అలాగే ఉన్నట్టుండి ఒక రకం పులకింత కలుగుతుంది, అది బీపీ రేజ్ అవ్వడం కాదు, ఒక పులకింత, జస్ట్ ఒకసారి ఒళ్ళు జలధరిస్తుంది. అలా ఉన్న ఇవన్నీ కూడా శుభశకునములు. ఇలాంటి వాటికి సంబంధించి అధర్వణ వేదంలో చాలా విశేషంగా సాముద్రిక శాస్త్ర సంబంధమైన రహస్యాలన్నీ కూడా చెప్తారు అక్కడ, అది గమనించండి. అది విశేషం. ఇవి కూడా రోడ్డు పక్కన పుస్తకాలు చదివి ఇది ఫలానా అనుకుంటే ప్రమాదం అవుతుంది. అలాగే కంప్యూటర్లు చూసి జాతకాలు చదువుకుంటూ కాదు. ఈ కంప్యూటర్ లేనప్పుడు జాతకాలు రాశారు కదండి వాళ్ళు, ఎలా రాయగలిగారండి? ఎక్కడైనా 2 గ్రహములు ఓవర్లాప్ అయితే కంప్యూటర్లో దొరకదండి, చేతితో రాత్రులు మాత్రమే తెలుస్తుంది. కాస్త చూసుకోవాలి. అంచేత శకున శాస్త్రము, సాముద్రికము ఇలాంటివన్నీ అబద్ధాలు కాదు, ఆధారం ఉన్నవే. అంచేత
మగవాళ్ళకి కుడి భాగాలు అదిరితే శ్రేయస్కరము, ఎడమ భాగాలు అయితే ఇబ్బంది. అలాగే ఆడవాళ్ళకి కుడి భాగం అదిరినట్టయితే ఇబ్బంది, ఎడమ భాగం అదిరినట్టయితే క్షేమము. విశేషాలు పంచాంగంలో ఉంటాయి, చూసుకోండి. అవసరాన్ని మించి అదిరితే మాత్రము మీకు నరాల బలహీనత ఏదో ఉంది అని అర్థం అన్నమాట. గమనించండి. స్వస్తి.